సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పచ్చాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో రక్తం పట్టాలంటే ఏం తినాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో రక్తపోటు ఉన్నవాళ్ళు ఉప్పు ఎందుకు వాడకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది రోగులు రక్తపోటు వ్యాధిని చాలా తేలికగా తీసుకుంటారు. రక్తపోటు వచ్చిన మొదటి దశలో రోగికి ఎటువంటి బాధ అనిపించదు. అసలు చాలా సందర్భాల్లో డాక్టర్ మామూలుగా పరీక్ష చేస్తూ ఆ వ్యక్తికి రక్తపోటు ఉందని గుర్తిస్తూ ఉంటారు. అంతవరకు ఆ వ్యక్తి తనకు రక్తపోటు ఉందని తెలుసుకోలేడు. ఇటువంటి మొదటి దశలోనే రక్తపోటుని అదుపు చేసుకున్నట్లయితే దానివల్ల కలిగే దుష్ఫలితాలను అరికట్టవచ్చు. కొంతమందిలో రక్తపోటు అధికంగా ఉన్నా ఎలాంటి లక్షణాలు పైకి కనబడవు. కొంతమందికి మాత్రమే తూలుడు, తలనొప్పి, గుండె దడ, ఆయాసం, అలసట, చికాకు ఉంటాయి. ఈ లక్షణాలు లేని వ్యక్తులు తమకి డాక్టర్ రక్తపోటు ఉందని చెప్పినా తమకు రక్తపోటు వల్ల బాధలు కనపడటం లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే గుండెకు శ్రమ కలిగి గుండె పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గుండెపోటు వచ్చి ప్రాణాపాయం కలగవచ్చు. గుండె ఒక్కటే కాదు, కొందరిలో మూత్రపిండాలు, మెదడు కూడా దెబ్బతింటాయి. చూపు మందగించిపోవచ్చు. మెదడులో రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. రక్తనాళాల్లో ప్రవహించే రక్తం రక్తనాళాల గోడలపై కలిగించే ఒత్తిడినే రక్తపోటు అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. ఇందులో 120 సంఖ్యను సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది 100 నుంచి 140 వరకు ఉండవచ్చు. 80 సంఖ్యను డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది 60 నుంచి 90 వరకు ఉండవచ్చు. 140/90 దాటితే రక్తపోటు పెరిగినట్లు చెప్పవచ్చు. ముసలివాళ్లలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 160 వరకు ఉండవచ్చు. అధిక రక్తపోటు 80% వ్యక్తుల్లో 40 నుండి 60 సంవత్సరాల వయసులో వస్తుంది. అయితే చాలా చిన్న వయసు వారికి కూడా రక్తపోటు రావడానికి ఆస్కారం ఉంది. మూత్రపిండ వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు, హార్మోన్లు తయారు చేసే గ్రంథులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో కూడా రక్తపోటు పెరగవచ్చు. అధిక రక్తపోటు వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఆహారంలో ఎక్కువ ఉప్పు వాడేవారికి అధిక రక్తపోటు కలగవచ్చు. రక్తపోటు, గుండె జబ్బు కలవారు విధిగా తమ ఆహారంలో ఉప్పును బాగా తగ్గించేయాలి. సాధారణంగా మనం రోజు 5 నుండి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటూ ఉంటాం. ఉప్పును ప్రత్యేకంగా వాడటమే కాకుండా మనం వాడే కూరగాయల్లో కూడా సహజంగా కొంత పరిమాణంలో ఉప్పు ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో ఎక్కువగా తీసుకున్న ఉప్పును మూత్రపిండాలు బయటకు నెట్టివేస్తాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలోనూ, గుండె జబ్బు ఉన్నవారిలోనూ మూత్రపిండాలు కూడా శక్తివంతంగా పనిచేయలేవు. దాంతో ఉప్పు మూత్రపిండాల ద్వారా విసర్జింపబడక శరీరంలో ఎక్కువైపోవడం జరుగుతుంది. సాధారణంగా మనం ఆహారంలో తీసుకునే ఉప్పు జీర్ణకోశం ద్వారా రక్తనాళాలలోకి ప్రవేశిస్తుంది. రక్తనాళాలలో నుండి శరీరంలో ఉండే వివిధ కణాలలోకి ఉప్పు ప్రవేశిస్తుంది. ఆరోగ్యవంతుల్లో ఇలా అధికంగా చేరిన ఉప్పు రక్త కణాల నుండి తిరిగి పీల్చబడి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. కానీ గుండె జబ్బు, రక్తపోటు ఉండేవారిలో మూత్రపిండాలు ఉప్పును విసర్జించే శక్తిని చాలా వరకు కోల్పోవడం జరుగుతుంది. కనుక కణాల మధ్యకు చేరిన ఉప్పు అలాగే ఉండిపోతుంది. ఈ ఉప్పు సాంద్రతను క్రమ పరిమాణానికి తగ్గించడం కోసం, తద్వారా కణాలకు సరైన రక్షణ కల్పించడం కోసం మనం త్రాగే నీరు అక్కడికి చేరడం జరుగుతుంది. ఇలా ఉప్పు సాంద్రతని తగ్గించడానికి చేరిన నీరు వల్లనే అధిక రక్తపోటు, గుండె జబ్బు ఉన్నవారిలో ఒంటికి నీరు చేరడం, ఒళ్ళు, ముఖం ఉబ్బుగా కనబడటం జరుగుతుంది. ఇలా శరీరంలో ఉప్పు, నీరు అధికంగా చేరి ఉబ్బుగా అవడం అనారోగ్యం. కనుక గుండె గట్టిగా పంపు చేసి మూత్రపిండాల ద్వారా బయటకు నెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మూత్రపిండాలు ఉప్పును బయటకు నెట్టే సహజశక్తిని కోల్పోవడంతో శరీరంలో ఉప్పు ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువ అయిపోతుంది. దానికి తోడు ఏ రోజుకారోజు ఆహారంలో మామూలుగానే ఉప్పు తీసుకోవడంతో వీరిలో ఉప్పు శాతం పెరిగిపోవడం, ఒంటికి నీరు ఎక్కువ చేరడం, రక్తనాళాల్లో కూడా ఉప్పు శాతం ఎక్కువైపోయి నీరు పెరిగిపోవడంతో రక్తపోటు మరింత అధికమైపోతుంది. రక్తనాళాలలో కానీ కణాలలో కానీ
ఉప్పు శాతం సమతులంగా ఉండడం అనేది, మూత్రపిండాల ద్వారా ఉప్పు విసర్జన జరగడం అనేది ఆస్మాసిస్ అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. రక్తపోటు, గుండె జబ్బు ఉన్నవారిలో ఈ పద్ధతి సక్రమంగా ఉండదు. అందువల్ల రక్తపోటు, గుండె జబ్బు ఉన్నవారు తమ శరీరంలో జరుగుతున్న ప్రక్రియలను తెలుసుకుని ఉప్పు విసర్జన సక్రమంగా జరగకపోతే జరిగే నష్టాన్ని గుర్తించి ఆహారంలో ఉప్పును బాగా తగ్గించి వేస్తే వీలైనంత వరకు రక్తపోటు పెరగకుండా, గుండె మరింత దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. రక్తపోటు, గుండె జబ్బు ఉన్నవారిని ఉప్పును బాగా తగ్గించి తీసుకోమని చెబితే వెంటనే వారు, డాక్టర్, మామూలు ఉప్పును మానివేసి సైంధవ లవణం వాడకూడదా అని అడుగుతూ ఉంటారు. సైంధవ లవణానికి మామూలు ఉప్పుకి పెద్ద తేడా లేదు. రెండింటిలోనూ సోడియం శాతం దాదాపు ఒకటే. అందుచేత రెండూ ఒకే విధంగా నష్టం చేస్తాయి. ఉప్పు లేని ఆహారానికి కొంత రుచి కలిగించడానికి నిమ్మరసం వంటివి ఉపయోగించుకోవచ్చు. ఉప్పుకు బదులుగా పొటాషియం సాల్ట్ వంటివి ఉన్నాయి కానీ వాటిని వాడటం కూడా అంత మంచిది కాదు. రక్తపోటు తీవ్రంగా ఉన్నవారు రోజుకి 1/2 గ్రాము కంటే ఎక్కువ ఉప్పు వాడకూడదు. కొద్దిపాటిగా రక్తపోటు ఉన్నవారు 2 నుండి 4 గ్రాముల వరకు ఉప్పును వాడవచ్చు. ఈ ఉప్పు సోడియం క్లోరైడ్ బిళ్ళల రూపంలో 1/2 గ్రాము, 1 గ్రాముగా బజార్లో అమ్మబడతాయి. ఈ సోడియం బిళ్ళలను ప్రత్యేకంగా తమకు వండిన వంటల్లో మిశ్రమం చేసుకోవడం వలన తాము ఎంత ఉప్పు తీసుకుంటున్నది ఒక అవగాహన ఉంటుంది. రక్తపోటు గల రోగులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రతిరోజు వారు తీసుకునే ఆహారంలో ఉప్పుని 1 గ్రాముకి తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఉప్పును తగ్గించి తీసుకున్నట్లయితే రక్తపోటు, గుండె జబ్బులు తేలికగా తగ్గడం జరుగుతుంది. ఫలితంగా ఎటువంటి దుష్పరిణామాలు జరగకుండా జీవితాన్ని హాయిగా గడపవచ్చు. ఈరోజు మనం రక్తపోటు ఉన్నవారు ఉప్పును ఎందుకు వాడకూడదో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో చర్మ వ్యాధులకు పథ్యం అనవసరం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.